ఎంత లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా యావరేజ్ అనిపించింది వార్ 2 ఫిలిం. సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కంప్లీట్ గా డామినేట్ చేశాడు రితిక్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ హీరోలుగా యష్రా స్పై యూనివర్స్ లో తెరకెక్కిన మూవీ వార్ 2. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒకేలా ఉండడంతో కంటెంట్ వైజ్ సినిమాపై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఇద్దరు హీరోల్ని ఎలా చూపించారన్న క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. ఇక ఇద్దరు వేసే డాన్స్ నెంబర్, వీళ్ళ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ అనదర్ అట్రాక్షన్ గా మారగా మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని ఎంతవరకు రీచ్ అయిందో, స్పై యూనివర్స్ లో వార్ 2 ఏ ప్లేస్ లో ఉందో, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఇది వార్ 1కే కంటిన్యూషన్ గా టైగర్ 3 పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత వచ్చే స్టోరీ. కబీర్ లాంటి సిన్సియర్ ఏజెంట్ ని పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్ ని అపాయింట్ చేస్తారు. అసలు విక్రమ్ ఎవరు, ఎందుకు తనని అపాయింట్ చేస్తారు, ఈ కబీర్ ఎందుకని ఇలా మారిపోయాడు, అసలు వీళ్ళిద్దరికున్న రిలేషన్ ఏంటనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే జస్ట్ యావరేజ్. సినిమాపై నాకు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సినిమా ఇలానే ఉంటుందని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యా, బట్ అలా చూసినా కూడా యావరేజే అనిపించింది. సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరోల ఇంట్రడక్షన్స్, ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఎంట్రీ అయితే ర్యాంపేజ్ అంతే. ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఏమాత్రం తీసిపోదు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు చేసింగ్ సీన్స్ కూడా చాలా మంచిగా తీశారు. ఏమాత్రం తేడా కొట్టినా ట్రోల్ స్టఫ్ గా మిగిలిపోయే ఆ ట్రైన్ సీక్వెన్సెస్ కూడా చాలా మంచిగా చేశారు. ఇక ఎమోషన్స్ కూడా మంచిగా పడ్డాయి. స్పై యూనివర్స్ లో రీసెంట్ టైంలో ఏ సినిమాని చూసినా దేశభక్తి ఆ లవ్ స్టోరీ ఎమోషన్ ని గట్టిగా రుద్దారు. బట్ ఇక్కడ ఎన్టీఆర్ రితిక్ల మధ్య ఎమోషన్ చాలా ప్యూర్ గా ఉంటుంది. అండ్ అది క్లైమాక్స్ కి వచ్చేసరికి పీక్ వెళ్తుందని చెప్పొచ్చు. మూవీకి డైరెక్టర్ రయాన్ ముఖర్జీ కావడంతో ఎమోషన్ సీన్స్ అయితే మంచిగానే వచ్చాయి. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సేమ్ అదే రొటీన్ స్టోరీ ప్రతి సినిమాలో ఉండేది. యాక్టర్లు మారుతారు, క్యారెక్టర్ల నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. రన్ టైం కూడా మూవీకి మైనస్ గా చెప్పొచ్చు. చాలా వరకు సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. సినిమాలో హీరోలిద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎందుకో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని రితిక్ క్యారెక్టర్ కంప్లీట్ గా డామినేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ మళ్ళీ పుంజుకోగా ఓవరాల్ గా చూస్తే ఇద్దరు హీరోల్లో ఎవరిని కూడా తక్కువ చేయలేదు. ఇక ఓవరాల్ గా చూస్తే యష్రా స్పై యూనివర్స్ లో డీసెంట్ అనిపించే విధంగా ఉంది తప్ప గ్రేట్ అనే విధంగా అయితే లేదు. అది కూడా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తేనే యావరేజ్ అనిపిస్తుంది ఈ ఫిలిం. సినిమాలో ఉన్న క్యాస్ట్ అండ్ బడ్జెట్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కష్టం. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే సినిమాలో 2 సాంగ్స్ బాగున్నాయి, బట్ అవలా ర్యాండమ్ గా వచ్చి వెళ్ళిపోతాయి అండ్ అలాంటి ఇంపాక్ట్ ఇవ్వవు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్, విఎఫ్ఎక్స్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది, కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. బట్ 4K కాకుండా 2K ప్లే చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం థియేటర్లో ట్రైలర్ వేసినప్పుడు వచ్చిన ఫీల్ ఈసారి అయితే రాలేదు. మీకు అలానే అనిపించుంటే కమెంట్ చేయండి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఇద్దరు కూడా అదరగొట్టారు. నువ్వా నేనా అనే రేంజ్ లో ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ తో పీక్ చూపెట్టారు. ఇక కిడ్స్ గా యాక్ట్ చేసిన ఇద్దరు కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగా కీరా అద్వానీ కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది. తన బికినీ సీన్స్ కూడా ఎక్కడా కట్ చేయలేదు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే సినిమాపై చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే యావరేజ్ అనిపించే ఫిలిం. డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా డిసప్పాయింట్ అవడం పక్కా. అవర్ రేటింగ్ ఈస్ 2.25 out of 5. మీరు కూడా మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది వార్ 2 ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.